ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చాలా శ్రద్ధగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి గొప్ప కార్యం చేసి అనేక మందికి దేవునికరంగా ఆశీర్వాదకరంగా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. గమనించాలి, దేవుని యొద్దకు వస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు ఈ యొక్క లైవ్లోకి వచ్చారంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చారు. ఎలాగా? ఆయన ఉన్నాడని తనను వెతుకు వారికి ఫలము దయచేయవాడని చెప్పి నమ్మాలి. ఎందుకు జరగట్లేదు బ్రదర్ అని అంటారు, కానీ ఫలము దయచేశాడు, నా దేవుడు దయచేశాడు, నేను ప్రతిఫలం పొందుకున్నాను అని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. బ్రదర్, మేము ఇన్ని సమస్యల్లో ఉన్నాం, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాం, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం, జీవితం అంతా గందరగోళంలో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మరి దేవుడు ఎందుకని పట్టించుకోవట్లేదు? ఇది చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న. దేవుడు ఎందుకని మా జీవితంలో కలుగు చేసుకోవట్లేదు? ఇది చాలామంది అడిగేటువంటి ప్రశ్న. ఇటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నట్లయితే, ఇటువంటి పరిస్థితులు గుండా మేము మరి మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం, మరి దేవుడు ఎందుకని మా జీవితంలో కలుగు చేసుకోవట్లేదు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. కాబట్టి ఆయన వద్దకు వస్తూ ఉన్నాం, కానీ వెతుకు వారికి ప్రతిఫలము దయచేస్తాడు, ఫలము దయచేస్తాడు. ఫలం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నేను ఫలాన్ని పొందుకుని వెళ్తాను. ఈ లైవ్ ముగించబడక ముందే నా యొక్క ఫలితాన్ని నేను చూసుకుని వెళ్తాను. ఈ ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి రావాలా. అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? సరే, నిజంగా మరి బ్రదర్ ఇన్ని సమస్యల్లో ఉన్నాం కదా, మేము ఇన్ని అప్పుల్లో ఉన్నాం, నా భర్త నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు, త్రాగుబోతనం నుంచి విడుదల పొందట్లేదు, మా కుటుంబ సమస్యలు ఎక్కువైపోయి, మా బంధువులు స్నేహితులు పెట్టేటువంటి బాధలు ఎక్కువైపోయి, ఇన్ని జరుగుతున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఉన్నాడు కదా. మరి దేవుడు ఉంటే ఎందుకని మరి దేవుడు చేయటం లేదు? ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి. దేవుడు పక్షులను పోషిస్తున్నాడు, కానీ ఆయన వాటి ఆహారాన్ని వాటి గూళ్ళలో వేయడం లేదు, గూటిలో పట్టుకొచ్చి ఆహారం వేయట్లేదు. చూడండి, పక్షులను చూడండి, విత్తవో కోయవు, వాటిని నేను పోషిస్తున్నాను అన్నాడు దేవుడు. విత్తవో కోయకుండా మరి పక్షులను ఎలా దేవుడు పోషిస్తున్నాడు? ఆ గూట్లో ఆహారం ఎత్తనాడు పట్టుకొచ్చి? నో 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 నో. వాటి గూటిలో ఆహారం పెట్టలేదు, గోళ్ళలో ఆహారం వేయట్లేదు దేవుడు. అవి ఎర్లీ మార్నింగ్ లేవాలి, ప్రతిరోజు వాటి ఆహారాన్ని అవి సంపాదించుకోవాలి. కాబట్టి ఈ రోజున ఒక అద్భుతమైన అమూల్యమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఏం చేస్తాడు అని చూసినట్లయితే ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుడు ఉన్నాడు, మరి ఏం చేస్తాడు అని చూసినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30వ వచనం మనం చదివినట్లయితే అక్కడ, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడని యెహోవా మీ కన్నుల ఎదుట. చూసారా, మన దేవుడు ఏం చేస్తాడు? మన ముందర నడుస్తూ ఉంటుంటాడు. నువ్వు అనుభవించే ప్రతి శ్రమ ఆయన అనుభవించాడు, నువ్వు వెళ్తున్న ప్రతి శోధన ఆయనకు తెలుసు, ఎందుకంటే నీకంటే ముందు ఆయన నడుస్తున్నాడు, నీ ముందుగా ఆయన నడుస్తున్నాడు. అందుకే మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తుని విశ్రమిస్తాడంట. కాబట్టి నువ్వు ఆయన నీడలో ఉన్నావని, నీ ముందు నడిచే వ్యక్తి మీద దాడి జరుగుతుంది, ఏది జరిగినాను. కాబట్టి నువ్వు అనుకుంటా నాకెవ్వరు లేరు. నో, నీ ముందర నడుచుచున్నాడు. హల్లెలూయా. మీ దేవుడని యెహోవా, నీ ముందర నడుచున్న నీ దేవుడని యెహోవా. ఈ సత్యం తెలియకపోవడం కదా, నాకు ఎవరు లేరు, నా ఒంటరి పోరాటం, నా ఒంటరి జీవితం అనేటువంటి భ్రమలో జీవిస్తూ ఉన్నారు చాలామంది. కానీ దేవుడు నీ ముందర నడుస్తున్నాడు. ఈ సత్యం గ్రహించిన రోజున, నువ్వు దేవుని వెనకాల నడుస్తున్నావు అనేటువంటి సత్యం గ్రహించిన రోజున నీకున్న సమస్యలన్నిటినీ నీకంటే ముందుగా ఆయన చూశాడు. నీకున్న సమస్యలకు పరిష్కారాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఒక దారిని సిద్ధపరిచి నీకంటే ముందుగా వెళ్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది సత్యం. కానీ నేను అనుభవిస్తున్న బాధ, నా కష్టము, నా బాధ, నా సమస్య ఎవరికి తెలుసు? యేసేకి తెలుసు. కానీ నువ్వేంటి, నా ముందర ఆయన ఉన్నాడన్న విషయం, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన ముందు నడుస్తాడని నమ్మాలి కదా, ఫలం ఇస్తాడని నమ్మాలి కదా.
కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు అంటే మన ముందర నడిచే దేవుడు, మన ముందర నడుస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి రోజున అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. అలాగే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలించును. ముందర నడవటమే కాదు, వెనకటి భాగములో కూడా. హల్లెలూయా. గమనించాలి, ముందు వెనక చూసుకుని నడాలి కదా అంటారు మన పెద్దలు. ఈ రోజున ముందు వెనక యేసయ్య నీకుంటే, ముందు వెనక నీ దేవుడు నీకుంటే, ఇంకా నీ గమ్యం ఎలాగుంటుంది? కానీ ఇజ్రాయేలు ప్రజలు అంటున్నారు, మా ముందు సముద్రం, మా వెనక శత్రువుల్, మా వారెవరు. ఇది చాలామంది ప్రయాణం. దేవుని వైపు చూడకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుడు నడిపించే మార్గం అని తెలిసి కూడా ఆందోళనలో, భయంలో ముందు సముద్రం వెనక శత్రువులే చూస్తున్నారు, కానీ పైన ఉన్న దేవుని వైపు చూడలేదు. కాబట్టి నా ముందు నడిచేటువంటి వాడు దేవుడు, నా వెనక భాగాన కావలి కాసేటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. వెనక భాగం నుండి కావలి కాస్తూ ఉన్నాడు. ముందు నేను నడిపిస్తూ, ఆయన నడుస్తూ నేను నడిపిస్తున్నాడు, వెనకుండా ఆయనే కాపలా కాస్తున్నాడు. ఒకేసారి దేవుడు ఎన్ని ప్లేసులైనా ఉండగలుగుతాడు, ఎలాగైనా ఉండగలుగుతాడు. అది దేవుని యొక్క గొప్పతనం. సైతాన్గాడు ఒక్కసారి ఒక్క ప్లేస్లో ఉండగలుగుతాడు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడు సైతాన్గాడు అంటే, వాడు దూతలు. కాబట్టి దేవుడు ఒక్కసారిగా ఎన్ని ప్లేసుల్లో, ఎన్ని ప్రదేశాల్లో, ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. నెక్స్ట్ ఇక్కడ 2 పాయింట్లు అయ్యాయి మనకి. దేవుడు మన ముందు నడుస్తాడు, వెనక భాగాన కావలి కూడా కాస్తాడు. 2 పాయింట్లు అయ్యాయి మనకి. ఇప్పుడు మనం మూడోదిగా చూసినట్లయితే, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనును, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసును. గమనించాలి, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి పట్టుకుంటాడంట. ముందు కాదు, వెనక కాదు అనుకోకండి, ముందు వెనక ఉన్నాడు. అలాగే ఏం చేస్తాడంటే, ఉన్నత స్థలం నుంచి చేయి చాపి పట్టుకుంటాడు. దేవుడు ఉన్నాడు కదా, మరి ఏం చేస్తున్నాడంటే ఇన్ని చేస్తున్నాడు దేవుడు, నువ్వు గుర్తించట్లేదు. దేవుడు నీ ముందు నడుస్తూ ఉన్నాడు, నీ వెనుక భాగాన్ని కాపలా కాస్తున్నాడు, ఉన్నత స్థలంలో నుంచి నీ చేయి పట్టుకుంటూ ఉన్నాడు. 3 విషయాలు మనం తెలుసుకున్నాం. కీర్తన 18:16 ప్రకారం దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఉన్నత స్థలం నుంచి నీ చేయి చాపి ఆయన నిన్ను పట్టుకుంటూ ఉన్నాడు. నమ్ముచ్చినావా? నీ చేయి ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. హల్లెలూయా. నీ చెయ్యి ఆయన పట్టుకున్నాడు కాబట్టే నీవు ఈ రోజున సజీవ లెక్కలో ఉన్నావు. నీ చెయ్యి ఆయన పట్టుకున్నాడు కాబట్టే ఈ రోజున నీవు సజీవ లెక్కలో ఉన్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సజీవ లెక్కలో ఉన్నావంటే కారణం ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నువ్వు నడుస్తున్నావు, జీవించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నెంబర్ 1 మన ముందర నడుస్తున్నాడు, నెంబర్ 2 మన వెనుక భాగాన్ని కావలి కాస్తున్నాడు, నెంబర్ 3 ఉన్నత స్థలములో నుంచి చెయ్యి చాపి నిన్ను పట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశకాండం 33:27లో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం, డ్యూటరానమీ చాప్టర్ 37 verse 27, శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహురు నీ క్రింద నుండును, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏముందంటే, ఆయన మన క్రింద బాహువులను, దేవునికి స్తోత్రం కలుగును గాక, శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు నివాస స్థలములను, నిత్యముగా నుండి బాహువులను నీ క్రింద ఉంచును. కాబట్టి మన క్రింద తన బాహువులు ఉంచును. చూసారా, ముందు వెనక ఉన్నత స్థలముల నుంచి చేచాపటం, అలాగే మన క్రింద తన బాహువులు ఉంచుతూ ఉన్నాడంట. మరి ఏంటి, చాలామంది ఏమైపోయాడు దేవుడు, అసలు పట్టించుకోవట్లేదేంటి, దేవుడు ఏం చేస్తున్నాడో అనేటువంటి ప్రశ్నలు వేసేటువంటి వారికి ఇప్పుడు అర్థమవుతుందా? ఎన్ని విధాలుగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడో, ఎన్ని విధాలుగా నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడో, ఎన్ని విధాలుగా నీ కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడో అర్థమవుతుంది అందరికీ కూడాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 121వ కీర్తన మనం చూసినట్లయితే, 121వ కీర్తన 5వ వచనంలో,
యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా నీడగా ఉన్నాడంట. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడ మనల్ని విడిచిపెడుతుంది. ఎప్పుడన్నాను 12:00 5లోకి నీడ కనపడదు, కానీ ఎక్కడికి వెళ్తుంది? కాళ్ళ కింద ఉంటుంది. సో ఇక్కడ దేవుడు నీ కుడి పక్కన నీడలాగా ఉన్నాడంట. నీడ. కాబట్టి ఈ రోజున ఇంత అద్భుతమైన కాపుదల ఉంచాడు దేవుడు. దేవుడే నీకు నీడగా ఉండి, దేవుడే నీ కుడి పక్కన ఉండి, దేవుడే నీ కింద బాహువు నుంచి, దేవుడే ఉన్న స్థలంలో చేయి పట్టుకుంటున్నాడు, దేవుడే వెనక భాగాన్ని కాపలా కాస్తున్నాడు, ముందు నడుస్తున్నాడు. ఇన్ని విధాలుగా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తున్నా కూడా చాలామంది ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు దేవుడు? ఎందుకని మా ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకని మన సమస్య నుంచి బయటపడతలేదు అనేటువంటి ధోరణిలో ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి వారులారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ ప్రదేశంలో ఉన్నారో, ఏ వర్క్ చేస్తున్నారో, ఏ స్థితిలో ఉన్నారో ఎవరికి తెలియదని మీరు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు నీకు ముందు నడుస్తున్నాడు, నీకు వెనకాల కాపలా కాస్తున్నాడు, ఉన్నత స్థలం నుంచి ఆయన చేయి చాపి నిన్ను పట్టుకుంటున్నాడు, మరి నీ క్రింద బాహువు ఉంచాడు, నీ పక్కన నీడగా ఆయన ఉన్నాడు. ఇంత ప్రొటెక్షన్ దేవుడు ఇస్తున్నాడో జాగ్రత్త. అందుకు కాబట్టి నీకు అన్ని సమస్యలు వచ్చి నువ్వు తట్టుకున్నావు, నిలబడ్డావు. ఈ రోజున సజీవ లెక్కల్లో ఉన్నావు, సాక్షిగా నిలబడుతూ ఉన్నావు. ఇంకో 2 పాయింట్లు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 125వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. వావ్! ముందున్న దేవుడు, వెనుకున్న దేవుడు, ఉన్నత స్థలంలో చేయి పట్టుకునే దేవుడు, తన బాహువులు మన కింద ఉంచే దేవుడు, మన కుడి పక్కన నీడగా ఉండేటువంటి దేవుడు, అలాగే మన చుట్టూ, హల్లెలూయా, చుట్టూ నిత్యం ఉంటాడంటండి. నువ్వెక్కడుంటే అక్కడ నీ చుట్టూ నిత్యం ఉంటాడంట. 125 కీర్తన 2వ వచనం ప్రకారం యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నిత్యము. మనకు సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటాం, షిఫ్ట్లు చేస్తారు వాళ్ళ, నైట్ షిఫ్ట్ ఒకటిలో, డే షిఫ్ట్ ఒకటిలో. అంతేగాని 24 అవర్స్ ఒక్కరే మన దగ్గర ఎప్పుడు ఉండరు. 24 అవర్స్ ఒక్కరే మన చుట్టూ ఎప్పటికీ ఉండరు, ఉండలేరు కూడా. ఎవరన్నా సెక్యూరిటీ గార్డు మధ్య మధ్యలో కునుకుపాట్లు పడవచ్చు, నిద్రపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను కునుకను, నిద్రపోను, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటాను, నీ చుట్టూ ఉంటాను, నీ ముందుంటాను, నీ వెనుకుంటాను అని ఇంత అద్భుతమైనటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇన్ని మాటలు విన్న తర్వాత ఇంకా చాలామంది ఎందుకన్నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు ఏమైపోయాడు అసలని, ఇవి మా పరిస్థితి చూడలేదా దేవుడు, మేము ఇంత బాధల్లో ఉన్నాం, ఇంత శ్రమల్లో ఉన్నాం, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడు నీకు కాపుదలగా ఉన్నాడు కాబట్టి నీ జీవితం అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు జీవించగలుగుతూ ఉన్నావు. అన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా నువ్వు జయించగలుగుతూ ఉన్నావు. అంతే కదా, జయించావు కాబట్టి సజీవ లెక్కలో ఉన్నావు. ఆ కష్టాలు నువ్వు జయించలేనట్లయితే ఈ రోజున జీవితం ముగిసిపోయేది. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? నీ చుట్టూ నిత్యము ఉంటూ ఉన్నాడు. చుట్టూ అప్పుడప్పుడు కాదు, గమనించాలి. ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు, నిత్యము నీ చుట్టూ ఉంటాడు దేవుడు. ఇంతకు మించినటువంటి అభయహస్తం ఏం కావాలండి? యేసయ్య నీ చుట్టూ ఉంటే ఎటువంటి సమస్య నుంచి అయినా నువ్వు బయటపడగలుగుతావు. యేసయ్య నీ చుట్టూ ఉంటే ఆల్రెడీ నీకు వెల చెల్లించేశాడు యేసయ్య. ఆ సత్యాన్ని తెలుసుకున్న రోజే యు కెన్ గో, యు ఆర్ ఫ్రీ అని చెప్పి విడుదల ఇస్తాడు దేవుడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 121వ కీర్తన 8వ వచనం మనం చదివినట్లయితే, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. నువ్వు ఉన్న చోట మాత్రమే కాదు నీకు కాపుదల, నువ్వు రాకపోక, నువ్వు రావాలనుకున్నప్పుడు, నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు, నువ్వు వస్తున్నప్పుడు, నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రాకపోకల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నేను కాపాడుతాడు. ఇది దేవుడు చేసే పని. కాబట్టి ఈ రోజున చాలామంది ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తున్నాడు దేవుడు ఉంటే మరి చూడాలి కదా, దేవుడు ఉంటే వినాలి కదా, దేవుడు ఉంటే ఎందుకు నాకు ఈ బాధ, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ సమస్య అనేటువంటి ధోరణిలో మీరు ఉన్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 7 విషయాలు ఈరోజు మనతో మాట్లాడాడు. గుర్తు చేసుకుందాం ఒకసారి. దేవుడు మన ముందు నడుస్తూ ఉన్నాడు, దేవుడు మన వెనక భాగాన కావలి కాస్తూ ఉన్నాడు, దేవుడు ఉన్నత స్థలం నుంచి చేయి చాపి నేను పట్టుకుంటూ ఉన్నాడు, దేవుడు మన క్రింద తన బాహువులు ఉంచాడు, దేవుడు మన కుడి ప్రక్కన నీడగా ఉన్నాడు, దేవుడు మన చుట్టూ నిత్యము ఉంటూ ఉన్నాడు. మన రాకపోకల యందు కూడా
ఆయన తోడుగా ఉండి మన ప్రయాణాల్లో క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇన్ని విధాలుగా దేవుని కాపుదల ఉన్నప్పటికీ, ఇన్ని విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నప్పటికీ, ఇన్ని విధాలుగా దేవుని కృపను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ రోజున ఏం చేశాడు దేవుడు? దేవుడు నన్ను పట్టించుకోలేదే అనేటువంటి భ్రమలో మీరు ఉన్నట్లయితే ఈరోజే మన ఆలోచన మార్చుకుందాం. యేసయ్యా నీకే వందనాలు, నాతో మాట్లాడావు, నాకు అన్ని విధాలుగా కాపుదలిస్తూ ఉన్నావు, నా రాకపోకల్లో తోడుగా ఉంటూ ఉన్నావు. యేసయ్యా నీకే వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు అర్పిస్తూ ఉన్నాం. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్.